మొత్తానికి అయితే వచ్చేసినాం కుంభమేళ. ఇంత రష్ ఉంటుంది అని అనుకోలే. నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ దిగుతున్నాను అనుకున్నా, కానీ నిజంగా చాలా రష్ ఉంది. అగో ఇక్కడిగో ఇదిగో ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. పిచ్చ లైటు వచ్చి టైంపాస్కి ఏదో వచ్చేసారు. ప్లాన్లు ఏమైతే ఏమి వేసుకోలేదు, ఏడబడుకుందాం ఏమో తెలియదు. అక్కడ మా టెంట్ ఉంది, మీకు కనబడదు మ్యాక్సిమం. ఆడ వేసుకున్నాం టెంట్. ఆడుంది మా టెంటు. ఇప్పుడు ఎలా ఉంది అంటారు స్నానం చేయడానికి. మరి వెళ్తే గడ్డ కడతాయి కొన్ని ప్లేసులు అని చెప్పేసి ఆగిపోతున్నా. చూడాలి ఏమవుతుంది మరి. మా కొడుకులు బండ్ల మీద తిరుగుతుర్రు, నేనేమో ఇగో వారణాసి కాశీలు అవి ఇవి అనుకుంటే ఇక్కడ తిరుగుతున్నా. మీ దగ్గర పైసలు ఉన్నాయా? 3000 సెట్ చేసుకోర్రీ. 600 రూపాయలు జనరల్ టికెట్ ఎక్కేర్రీ. 24 గంటలు అని చెప్పి అదే ఫిక్స్ అయిపోకండి. మేము అదే ఎరిపోయినాం ఇందాక. 24 అవర్స్ జర్నీ అనుకున్నాం, కానీ 33 అవర్స్ జర్నీ పట్టింది మాకు. కానీ కొంచెం ఎగ్జాస్ట్ అయినట్టు ఏమనిపిస్తలేదు, కానీ బాగుంది. నైస్, ఇట్ వాజ్ నైస్. సో అన్నీ మూసుకొని వచ్చారు ప్రయాగరాజ్. ఒక 2 రోజులు ఈడ, ఒక 2 రోజులు కాశీ, ఒక 2 రోజులు అయోధ్య. ఇంకా పైసలు మిగిలినాయిరా అనుకుంటే మాత్రం కాఠ్మాండు పక్కనే మాకి తిప్పివాడు ఒక 7 అవర్స్ జర్నీ. వెళ్ళిపోండి. ఎవడేమంటాడు? మీ ఇంట్లో చెప్పుకుంటారా? చెప్పుకోరు. దోశగాని అక్క పెళ్ళి, దోశగాని చెల్లి పెళ్ళి ఉంటే మనకి అది చెప్పుకొని వచ్చేసారు. సో స్నానం అయితే అయిపోయింది. తిని తిరుగుతున్నాము. ఒక అన్నగాడు ఇట్లా వీల్చేసి లోపల కూర్చోబెట్టి తినబెడుతుండు. అగో మన హైదరాబాద్ స్టైల్లో 3 స్పైసీ వేసుకొని నూడిల్స్ తింటున్నాం. ఓకే, తిన్న తర్వాత టేస్ట్ ఎట్లా అని చెప్తాం. బాయ్. నాకు चाहिए तो बोल देते थे. గోంగూర అదే టేస్ట్ వస్తుంది. గోంగూర ఓకే, బాగుంది. మీకు ఇంకేమైనా చదవాలంటే సూపర్. ఇప్పుడే తినేసినాం. సెక్టార్ 23కి వెళ్తున్నాం. మంచి ప్లేస్ చూసుకొని అలా క్యాంపింగ్ వేసేసుకుంటే ఈరోజుకి అయిపోతుంది. అదే గాల్లో తిరుగుతుంది అలా. ఉన్నాయి ఇక్కడ కొన్ని కాటేజెస్ టైప్లో ఏవో ఉన్నాయి, కానీ జస్ట్ ఆస్తులు అడుగుతుండ అంతే. మీ దగ్గర ఆస్తులు ఉంటే ఇచ్చేస్తాడు, లేకపోతే ఇక ఎవరిదన్నా దోసగారిది క్యాంపింగ్ దెంకరావడం, వేసుకొని పడుకోవడం అంతే. ఇందాక మన గోంగూర టైప్లో ఉందన్నా కదా నూడిల్స్, అది ఫుల్ 70 అంట. అది ఒక సైడ్కి కూడా రాలే, కానీ టేస్ట్ అయితే బాగుంది. నేను చెప్పినట్టు చేసింది కాబట్టి టేస్ట్ బాగుంది. మరి ఆడికి నచ్చినట్టు చేస్తే ఆ టేస్ట్ బాగుండదని నాకు తెలియదు, కానీ ఉప్పు అదే కారం ఇదే అనుకుంటే ఏవో చెప్పినాం. అలాగే చేతులు గుంజుతున్నాయి. తర్వాత కంటిన్యూ చేస్తా. బాయ్. ओ भैया ओ बैठो पहले बैठो.
ओ सर जी आप थोड़ा अंदर हो जाइए।